పెండింగ్లో ఉన్న వేతనాలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట గ్రామ పంచాయతీ కార్మికులు ధర్నా చేపట్టారు. కార్మికుల ధర్నాకు సిఐటియు రాష్ట్ర కార్యదర్శి గోపాలస్వామి పలువురు నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉదయం లేస్తే గ్రామ పంచాయతీ పరిసరాల పరిశుభ్రతకు పనిచేసే ఉద్యోగులను సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు చిన్నచూపు చూస్తే ఊరుకునేదే లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గ్రామ పంచాయతీ కార్మికులకు 26,000 ఫిక్స్డ్ వేతనాన్ని అందించాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలకై నిరంతరం పోరాడేందుకు వెలికట్ట గ్రామానికి చెందిన అమ్ముల బాలనర్సయ్యను జిల్లా అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రామాల గ్రామ పంచాయతీ కార్మికులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా ఆ పరిష్కారానికై ముందుండి పోరాడతానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు సందబోయిన ఎల్లయ్య, సహాయ కార్యదర్శి చొప్పరి రవికుమార్, గ్రామ పంచాయతీ కార్మికుల జిల్లా ఉపాధ్యక్షులు జాలిగామ ప్రభాకర్ పలువురు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాలు చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ మరి గ్రామ పంచాయతీ కార్మికులు రోజు పని చేసినా కానీ పొట్ట నిండినటువంటి పరిస్థితి. ఇవాళ 3 నెలలు, 4 నెలలు, 5 నెలల జీతాలు లేకుండా పనిచేస్తున్నారంటే ఈ ప్రభుత్వానికి మరి ఏమి వీళ్ళు మీ పట్ల ఆలోచిస్తారని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే ఒక నెల జీతం రాకుంటేనే లక్షల రూపాయల జీతం వచ్చిన వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. అయ్యో జీతం రాకపోయా మా ఈఎంఐలు కట్టాలి అది అని చెప్పి మరి ఈ 10,000 రూపాయలు 10,000 కూడా రావు. ఇళ్ళకెళ్ళి కూడా 2,000, 3,000 కట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళ జీతాలు 3-4 నెలలు లేకుంటే వీళ్ళు మరి ఎట్లా తినాలి, ఎట్లా బతకాలనేది ఈ ప్రభుత్వానికి ఆలోచన లేదు. అందుకని ఇవాళ జీతాలు పెండింగ్లు ఉన్నాయి. 3-4 నెలల జీతాలు వెంటనే ఈ ఫస్ట్ వరకు విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే కనీస వేతనాలు లేవు. ఒక కుటుంబం బతకడానికి 9,000, 10,000 రూపాయలు ఎట్లా బతుకుతారని ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. అందుకని కనీస వేతనాలు నిర్ణయం చేయాలి. రెండో పిఆర్సీలో గ్రామ పంచాయతీ కార్మికులకు పరిగణలోకి తీసుకోవాలి. పిఆర్సీ కూడా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. 26,000 రూపాయలు కనీస వేతనం నిర్ణయం చేయాలి. అట్లాగే ఇవాళ చాలామందికి మరి ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళ పానాలు గాల్లో కలిపోతూ ఉన్నాయి. వాళ్ళ కుటుంబం బజార్లో పడుతూ ఉన్నది. ఒక్క పైసా వచ్చినటువంటి పరిస్థితి లేదు. వీళ్ళకి మరి ఇన్సూరెన్స్ కల్పించాలి బాధ్యత ఈ ప్రభుత్వం అని చెప్పి మరి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి వాళ్ళకి 20 లక్షల రూపాయలు ఏ కార్మికుడు ప్రమాదవశాత్తు చనిపోతే 20 లక్షల రూపాయలు ఈ ప్రభుత్వం కల్పించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.